శ్రీ గురుభ్యో నమ. శ్రీ పూర్ణానందస్వామి చరిత్ర అధ్యాయం 7 7వ భాగం. అధర్మాన్ని అణచి ధర్మ సంస్థాపన గావించడమే సాధారణంగా అవతారాల లక్ష్యమై ఉంటుంది. కానీ సమర్థ సద్గురువు శ్రీ షిరిడీ సాయినాథుల వారు, మహద్గురువులైన స్వామి శ్రీ పూర్ణానందుల వారి వంటి పూర్ణావతారుల అవతార లక్ష్యం అందుకు భిన్నంగా ఉంటుంది. ఆ మహనీయులలో అద్భుతము అలౌకికమైన దైవిక లక్షణాలతో పాటు మానవ చర్మచక్షువులకు సామాన్యమైన అనేక మానవ లక్షణాలు కనిపిస్తాయి. వారు సర్వసమర్థులైయుండి కూడా సామాన్య మానవునిలా మన మధ్యనే మనలో ఒకరుగా జీవిస్తారు. తమనాశ్రయించిన భక్తుల కులభేదము గాని గుణభేదము గాని పరిగణించక తమ అపారమైన ప్రేమను అందరికీ పంచి వారి కష్టసుఖాలలో కొండంత అండగా నిలుస్తారు. మాయామోహితులై కనిపించే ఈ జగత్తును సత్యంగా భావించి జనన మరణ కాలచక్రంలో తగులుకొని సంసార సాగరంలో సుఖదుఖాల మధ్య నలిగిపోయే భక్తులకు వారు కర్తవ్యాన్ని బోధిస్తారు. వారిలో నిద్రాణంగా ఉన్న భక్తిభావాలను తట్టిలేపి అదను చూసి జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేస్తారు. ఆ విధంగా మరణశీలి అయిన మానవుని మనుగడకు ఒక మంగళప్రదమైన మలుపు త్రిప్పి వారిని ముక్తి మార్గం వైపు నడిపిస్తారు. అదే ఆ మహనీయుల అవతారాల లక్ష్యం. మహద్గురు స్వామి శ్రీ పూర్ణానందుల వారు 6/4/2000 తమ అవతారం చాలించి విశ్వచైతన్యంలో విలీనమయ్యారు. అశేష భక్తావళి అశ్రుతర్పణాల మధ్య ఆశ్రమంలోనే వారి పార్థివ దేహాన్ని సమాధి గావించారు. తదనంతరం కూడా భగవత్స్వరూపులైన స్వామివారు ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు జఠరాగ్ని రూపంలో ఉన్నాడు అనే ప్రమాణాన్ని ఎన్నోసార్లు ధృవపరిచారు. శ్రీశైలం ప్రాజెక్టులో కూలి పని చేస్తూ పట్టుగడుపుకునే ఒక నిరుపేద 1974లో ఒకరోజు స్వామివారి వద్దకు వచ్చాడు. తన కుటుంబ సభ్యుడొకరు ప్రమాదానికి లోను కాగా వైద్య చికిత్సకై అతనికి అత్యవసరంగా 300 రూపాయలు అవసరమయ్యాయి. రెక్కాడితే గాని డొక్కాడని బీద పరిస్థితిలో అతన్ని నమ్మి అంత డబ్బు అప్పుగా ఇచ్చి ఎవరు ఆదుకుంటారు? ఆత్మాభిమానం చంపుకొని అయిన వాళ్లను సహాయం కొరకు ఆశ్రయించిన వారి నుండి శుష్కప్రియాలు శూన్య హస్తాలే ఎదురయ్యాయి. అలాంటి నిస్సహాయ స్థితిలో ఎవరి సలహా మేరకు అతను స్వామివారిని దర్శించి తన సంకట పరిస్థితిని వివరించి ఆర్థిక సహాయం అర్థించాడు. అతని పరిస్థితి హృదయ విదారకమైనదే కానీ ఆనాటి ఆశ్రమ పరిస్థితి అతనికి ఏ మాత్రమూ ఆర్థిక సహాయం చేసే స్థితిలో లేదు. అయినా స్వామివారు ఆ నిరుపేదను ఆదుకోవాలని నిశ్చయించుకున్నారు. కావున ఆ సమయంలో తమ దర్శనానికై వచ్చిన గోపాలరావు అను భక్తుని వద్ద తమ కొరకని 300 రూపాయలు అప్పుగా తీసుకుని అతనికి ఇచ్చారు. సకాలంలో స్వామివారు అందించిన ఆ ఆర్థిక సహాయానికి ఆ నిరుపేద తెగ సంబరపడ్డాడు. కృతజ్ఞతతో కంఠం గద్గదమై నోట మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ అతను స్వామీజీ వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత స్వామివారు హైదరాబాదు మొదలైన ప్రదేశాలకు వెళ్లటం వలన తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వటంలో కొంత జాప్యం జరిగింది. అప్పిచ్చినతను మాత్రం తన డబ్బులు తిరిగి ఎప్పుడు వస్తాయోనని ఆ డబ్బు బ్యాంకులో వేసుకుని ఉన్న ఈ పాటికి 60 రూపాయల వడ్డీ గిట్టుబాటు అయి ఉండేదని స్వామివారి మరొక శిష్యునితో వాపోయాడు. ఈలోగా స్వామివారు 500 రూపాయలు ఒక డ్రాఫ్ట్ ఆ శిష్యునికి పంపుతూ అది క్యాష్ చేసి ఆ డబ్బును గోపాలరావుకి ఇవ్వవలసిందిగా ఆదేశించారు. కొన్ని రోజుల తర్వాత స్వామివారు ఆశ్రమానికి తిరిగి రాగానే అప్పిచ్చిన భక్తుడు కూడా ఆశ్రమానికి వచ్చాడు. అతను వారితో, స్వామీజీ, నేను అప్పుగా ఇచ్చిన 300 రూపాయలకు వడ్డీ కలిపినా నాకు రావలసిన మొత్తం 360 రూపాయలు మాత్రమే. అందున మీరు నాకు అదనంగా పంపిన 140 రూపాయలను మీకు వాపసు ఇవ్వాలని వచ్చాను, స్వీకరించండి అని అంటూ ఇవ్వబోగా వడ్డీ కూడా వసూలు చేస్తున్న అతని లోభితనాన్ని తెలిసిన స్వామివారు ఆ డబ్బును స్వీకరించక నవ్వుతూనే అతనితో, ఈ డబ్బులు నాకు తిరిగి ఇవ్వదలిస్తే ఈ విధంగా నగదు రూపేణ అందజేయడం ఒక్కటే మార్గం కాదు. ఆ డబ్బుతో ఆకలిగొన్న ఏ ప్రాణికి ప్రేమతో పట్టెడన్నం పెట్టినా ఆ డబ్బు నాకు అందుతుంది. అంతేకాక అది నాకు మరింత ఆనందదాయకంగా కూడా ఉంటుంది. కావున నీవు అలాగ చెయ్యి అని అంటూ ఆ డబ్బును తిరిగి అతనికే ఇచ్చి పంపారు. ఇందులో మనం గమనించవలసింది డబ్బు ఇచ్చి పుచ్చుకునే అంశం కానే కాదు. ఈ సంఘటనను నిమిత్తమాత్రంగా చేసుకుని స్వామివారు మనకిచ్చిన సందేశం ఏమిటా అనేదే ముఖ్యంగా గమనించవలసిన అంశం. నిస్సహాయ స్థితిలో సహాయం అర్థించి వచ్చిన సాటి మనిషికి మన శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలను సకాలంలో ఎలా అందించవచ్చో స్వామివారు తామే ఆచరించి చూపడం మొదటి సందేశం. రెండవది, తాము సర్వప్రాణుల్లోనూ సాక్షిభూతులై నెలకొని ఉన్నామని, అందువల్ల జీవకారుణ్య భావంతో ఆకలిగొన్న ఏ ప్రాణికి ఇంత ఆహారమిడినా అది తమకే నేరుగా సమర్పించినట్లవుతుందని, ఆ పుణ్యఫలితమే వారికి సద్గతులను ప్రసాదిస్తుందని అందలి పరమార్థం. కాలగమనంలో స్వామివారు తమ అవతారం చాలించాక శ్రీ పూర్ణానంద లీలామృతం గ్రంథాలు చదివి
స్వామివారి మహత్యాలను తెలుసుకుని ముగ్ధులై వారి భక్తకోటిలో చేరిన ఎందరో గురుబంధువులలో నందికొట్కూరులోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్న ఆర్ వెంకటరమణారెడ్డి, వారి సతీమణి శ్రీమతి అరుణా దంపతులు ఒకరు 27/2/2003 ఆశ్రమంలో స్వామివారి పంచలోహ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుందని తెలిసి ముందస్తుగా వెళ్లి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనే తపనతో ఆ దంపతులు 14/2/2003 నందికొట్కూరు నుండి వెంకటరామరాజు గారితో కలిసి బయలుదేరారు. స్వామివారి అధిష్టానం వద్ద సమర్పణ చేసి భక్తులకు ప్రసాదంగా ఇవ్వాలని వారు తమతో పాటు దాదాపు 100 లడ్డూలు కూడా తీసుకువచ్చారు. వాళ్ళు ప్రయాణిస్తున్న ఆ బస్సు ఆత్మకూరు దాటి అడవి మార్గం గుండా దాదాపు గంట సేపు ప్రయాణించిన తర్వాత ఆ దారిలో ఒక మలుపు దగ్గర 2 ఆర్టీసీ బస్సులు ఢీకొనటం మూలాన ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవలసి వచ్చింది. సంబంధిత అధికారులు వచ్చి అనుమతించే వరకు బస్సులు కదలవని తెలిపినందున ప్రయాణికులందరూ క్రిందకు దిగి చెట్ల నీడలో సేదదీరసాగారు. అప్పుడు సమయం మధ్యాహ్నం 1:30 అంతలో చిన్నపిల్లలు ఆకలికి తాళలేక ఏడవసాగారు. చేతిలో పుష్కలంగా డబ్బుండి కూడా తమ పిల్లల ఆకలి తీర్చలేని తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. అంత కొద్ది రోజుల క్రితమే రాజుగారింటిలో ఒక శుభకార్యం జరిగింది. ఆ సందర్భంగా తయారు చేయించిన పిండి వంటలను ఆశ్రమంలో ఉన్న స్వామీజీ భక్తులతో కలిసి తినాలనే కోరికతో అతను తనతో పాటు కొంచెం ఎక్కువగానే తీసుకువచ్చారు. పరిస్థితిని గమనించిన రాజుగారు ఆ పిండి వంటలను అరుణకిచ్చి వాటిని ఆ పిల్లలకు పంచిపెట్టమన్నారు. ఆమె అలా పంచిపెడుతుంటే వాళ్ల ముఖాల్లో ఆనందం తాండవించింది. అది చూస్తున్న ఆ పిల్లల తల్లిదండ్రుల నయనాలు ఆనందంతో చెమ్మగిల్లాయి. నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచెరగదు అన్నట్లు చెట్టు క్రింద చేదదీరుతున్న ముసలివాళ్లు కూడా తల్లి మాకు కాస్త పెట్టమ్మా, ఆకలవుతుంది అంటూ ముందుకు వచ్చారు. ఉన్నంతవరకు ఆమె అందరికీ పంచిపెట్టింది. ఈలోగా ఆకలిగొన్న పిల్లలకు ఆహారంగా ఎవరో స్వీట్స్ పంచుతున్నారని తెలిసి దూరంగా నిలుపుకున్న వాహనాల్లోని పిల్లలు కూడా పరుగు పరుగున వచ్చి ఆంటీ ఆకలిస్తుంది, తినడానికి మాకు స్వీట్స్ పెట్టరా అంటూ అరుణను చుట్టేశారు. ఆ నిస్సహాయ స్థితిలో ఆమె, తండ్రి పూర్ణానంద, నాకెందుకు పెట్టావయ్యా ఈ విషమ పరీక్ష? ఈ తరుణంలో నాకేదైనా తరుణోపాయం చూపి నన్ను ఆదుకో తండ్రి అని వేడుకున్నది. అప్పుడొక మెరుపులా ఆమెకు తాను ఆశ్రమంలో అధిష్టానం వద్ద నైవేద్యంగా సమర్పించడానికి తెచ్చిన లడ్డూల విషయం గుర్తుకు వచ్చింది. అయితే నైవేద్యానికని తెచ్చినవి అర్ధాంతరంగా ఇలా పంచిపెడితే స్వామివారి పట్ల అపచారం చేసినట్లవుతుందేమోననే ధర్మ సందేహం ఆమెను ఆవరించింది. సరిగా ఆ సమయంలోనే రాజుగారు ఆమెను సమీపించి, అరుణమ్మ, మీరు స్వామివారికి నైవేద్యానికి తెచ్చిన లడ్డూలను ఆకలితో అల్లాడిపోతున్న ఆ పిల్లలకు స్వామీజీ ప్రసాదంగా పంచవచ్చు కదా అని సూచించారు. వాటిని పంచడానికి అభ్యంతరం చెబుతారని భావించిన రాజుగారే అలా అనుమతినివ్వటంతో ఆమెకెంతో ఆనందంగా ఉన్న పనిలో పనిగా తన ధర్మ సందేహాన్ని అతనికి వెలిబుచ్చింది. అప్పుడు రాజుగారు ఆమెతో, మన స్వామివారు మతము ఆచారాల కంటే మానవతా విలువలకే ప్రాధాన్యతనిస్తారు. పైగా కల్లా కపట మెరుగని ఇలాంటి పసిపిల్లలు ఆ పరమాత్మకే ప్రతిరూపాలు కదా. స్వామివారికై మీరు తెచ్చిన పదార్థాలతో ఈ చిన్నారుల ఆకలి తీర్చితే అందుకు స్వామివారెంతో సంతసిస్తారు, కానీ దానిని అపచారంగా ఎన్నటికీ భావించరు. అంతేగాక ఇంతమంది తన బిడ్డలు ఈ అడవి మధ్యలో ఆకలితో అలమటిస్తుంటే వాళ్లను కాదని ఆ లడ్డూలను ఆశ్రమంలో నైవేద్యమిడినా ఆ నివేదనకు వారు ససేమిరా సంతసించరు. ఒక సందర్భంలో స్వామివారు తమ భక్తులతో, నేను సర్వ ప్రాణికోటిలోనూ సాక్షీభూతుడనై వెలుగొందుచున్నాను. అందున నా భక్తులైన వారు ఆకలిగొన్న ఏ ప్రాణికి ప్రేమతో పట్టెడన్నం పెట్టినా అది నేరుగా నాకే సమర్పించినట్లవుతుంది. అది నాకు అత్యంత ప్రీతిదాయకమై ఆ భక్తులు నా అనుగ్రహానికి పాత్రులవుతారు అని బోధించడం జరిగింది. పైగా ఇప్పుడు స్వామివారు తమ అవతారం చాలించి విశ్వప్రకృతిలో విలీనమై సర్వవ్యాపి అయి ఉన్నారు. ఇక్కడ ఆకలితోనున్న వారికి వాటిని పంచిపెట్టడం ఒక విధంగా ఉభయతారకంగా ఉంటుంది. ఎలాగంటే కొంతవరకైనా వీరికి ఆకలి ఉపశమనం కలగడం ఒకటి, రెండవది ఈ చర్య ద్వారా స్వామివారి సందేశం అక్షర సత్యమేనని నిర్ద్వంద్వంగా నిరూపితమైతే అది ఎందరో భక్తులకు కనువిప్పు కలిగించి వారిలో భక్తి భావోత్పత్తికి మరింత దోహదం చేస్తుంది అని భావయుక్తంగా వివరించారు. ఆ వివరణతో సంతృప్తి చెందిన ఆ దంపతులు సమర్పణాభావంతో ఆ లడ్డూలను స్వామివారి ప్రసాదంగా అందరికీ పంచడం ప్రారంభించారు. మరుక్షణం అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అంతవరకు ఎంతో నిశ్శబ్దం రాజ్యమేలిన ఆ అడవి ప్రాంతంలో ఒక చలనం ప్రారంభమైంది. సర్వ ప్రాణుల్లోనూ నేను సాక్షీభూతునిగా ఉన్నాను అని బోధించిన స్వామివారు వాళ్ల సమర్పణను తాము సంతోషంగా స్వీకరించామని వెల్లడిస్తున్నట్లు ఒక్కసారిగా ఎన్నో నెమళ్ళు ఆనందంతో కేరింతలు కొడుతూ పరవశంతో నిర్విరామంగా కేహో కేహో అంటూ కోయసాగాయి. అది కూడా వారున్న ప్రదేశానికి కేవలం 100 గజాల దూరంలోనే.
మరింత వింతగొలిపే విషయం ఏమిటంటే ఇక్కడ చివరి లడ్డూ పంచడం పూర్తి కాగానే ఎవరో కట్టివేసినట్లు ఆ నెమళ్ల కేరింతలు ఆగిపోయాయి. ఆ అపూర్వ దృశ్యం చూసిన ప్రయాణికుల ఆనందానికి ఆశ్చర్యానికి అవధుల్లేవు. రాజుగారు తన కొరకై తెచ్చుకున్న పిండి వంటలను పంచింది కూడా ఆ దంపతులే. కానీ అప్పుడు ఒక్క నెమలి కూడా కేరింతలు కొట్టలేదు. కానీ స్వామివారికి నైవేద్యానికని తెచ్చిన లడ్డూలను సమర్పణాభావంతో పంచడం మొదలుపెట్టిన మరుక్షణం అలా నెమళ్ళు కేరింతలు కొట్టడము, ప్రసాద వినియోగం పూర్తిగానే వాటి కేరింతలు ఆగిపోవటం స్వామివారి బోధన అక్షర సత్యమేనని రుజువు చేస్తోంది కదా. అలా స్వామివారు తమ అవతారం చాలించాక కూడా పూర్వంలా ఎందరో భక్తులకు సజీవ దర్శనం అనుగ్రహిస్తున్నారు. పైగా ఆపదల్లోనున్న తమ భక్తులను ఆదుకొని రక్షిస్తున్నారు కూడా. అలాంటి ఎన్నో సంఘటనల్లో మచ్చుకు కొన్ని వివరిస్తాను. స్వామీజీ తమ అవతారం చాలించాక కూడా వారిని సజీవంగా దర్శించిన భక్తులలో విశాఖపట్నం వాస్తవ్యులైన పాండురంగారావు గారు, వారి కుటుంబ సభ్యులు ఒకరు. వీరు షిరిడీ సాయిబాబా భక్తులు. స్వామీజీ శిష్యుడైన అన్నంరాజు రామకృష్ణ గారి బంధువులు. శ్రీ పూర్ణానంద లీలామృత గ్రంథాలు చదివి అంతటి మహనీయుని జీవితకాలంలో దర్శించలేనందుకు చాలా బాధపడేవారు. 8/8/2001 తేదీన పాండురంగారావు గారు తన కుటుంబ సభ్యులతో కలిసి అన్నవరం వెళ్ళి శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకొని ఆ సాయంకాలం 5 గంటల సమయంలో కారులో దత్తస్తవం క్యాసెట్ వింటూ టీ త్రాగుతుండగా ఆ సమయంలో గుడి ముఖద్వారం నుండి శ్రీ పూర్ణానంద స్వామివారు అత్యంత తేజోమయులై నేరుగా వారి కారు దగ్గరకు వచ్చారు. వెంటనే వాళ్ళందరూ స్వామివారికి పాదాభివందనం చేసుకున్నారు. వారేమీ మాట్లాడకుండా ఒక చిరునవ్వు చిందిస్తూ చేతితో ఆకాశం వైపు చూపిస్తూ వచ్చినంత వేగంగా ఎటో అదృశ్యులయ్యారు. అప్పుడు గాని వారు తీవ్ర దిగ్భ్రాంతి నుండి కోలుకోలేదు. మరొక సంఘటన. రాజమండ్రిలో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులో సెక్రటరీగా ఉద్యోగం చేస్తున్న చల్లా వెంకట సుబ్రహ్మణ్యం గారు స్వతహాగా నాస్తిక ప్రభావం కలవారు. అనుకోని విధంగా అతను 1991 సంవత్సరం మకర సంక్రాంతి రోజున సున్నిపెంట ఆశ్రమంలో స్వామివారిని దర్శించుకొని పాదాభివందనం చేస్తూ ఒక దివ్యానుభూతికి లోనయ్యారు. బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోయే స్వామీజీ వారి ముగ్ధ మనోహర మంగళ స్వరూపానికి ఆకర్షితులై తదనంతర కాలంలో అతను తరచుగా స్వామివారిని దర్శించుకోసాగారు. తమ తండ్రి అస్థికలు కాశీ వద్ద గంగలో నిమజ్జనం చేయటానికి తన భార్య రమాదేవితో కలిసి సుబ్రహ్మణ్యం గారు 10/12/2000 తేదీన కాశీ వెళ్లారు. ఆ మరునాడు దత్త జయంతి. ఆ రోజు ఉదయం నారదఘాట్లో అతను ఆస్తిక నిమజ్జన కార్యక్రమంలో ఉండగా అతని భార్య సమీపంలోనే మెట్లపై కూర్చుని పరిసర ప్రాంతాలను పరికించి చూస్తోంది. అంతలో బలిష్టమైన దేహదారుఢ్యంతో దివ్య తేజోమయులై దండ కమండలాలు చేబూని శ్రీ స్వామివారు గాలిలో తేలిపోతున్నట్లు వాయువేగంతో తమ వైపు రావటం ఆమె గమనించింది. సమీపానికి వేంచేస్తున్న స్వామివారిని సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తూ నమస్కరించడం కూడా ఆమె మరిచింది. నిమజ్జన కార్యంలోనున్న తన భర్త స్వామీజీని దర్శించలేదే అని మదన పడుతుండగా ఎవరో పిలిచినట్లయి సుబ్రహ్మణ్యం గారు తలెత్తి చూడగా అతనికి కూడా వారి దర్శన భాగ్యం కలిగింది. చూస్తుండగానే క్షణాల్లో స్వామివారు అదృశ్యులయ్యారు. అదే రోజు సాయంకాలం పండు వెన్నెల్లో ఆ దంపతులు కూర్చొని ఉదయం లభించిన స్వామివారి దివ్య దర్శన మధురానుభూతిని స్మరిస్తుండగా అల్లంత దూరాన స్వామివారు మళ్లీ దర్శనమిచ్చారు. హరిశ్చంద్ర ఘాటు వైపు వేగంగా వెళుతూ కనిపించిన స్వామీజీకి పాదాభివందనం చేసుకుందామని ఎంత పరుగులు తీసినా వారిని అందుకోలేకపోయారు. చూస్తుండగానే స్వామివారు మళ్ళీ అదృశ్యులయ్యారు. స్వామీజీ వాయించుకుంటూ వెళ్ళిన చిమ్టా ధ్వని మాత్రం అప్పటికి కూడా వారి చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది. ఇలా మరెందరికో స్వామివారు తమ సమాధి అనంతరం కూడా తమ దివ్య జీవ దర్శనం అనుగ్రహిస్తున్నారు. స్వామివారి గ్రంథాలు పారాయణం చేసి వారి భక్తుడైన మరొకరు లింగం సత్యనారాయణమూర్తి హరియోగి గారు. 70 సంవత్సరాల వయసు గల అతను మచిలీపట్నం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీపురం వాస్తవ్యులు. పూర్వం ఎలక్ట్రిసిటీ బోర్డులో లైన్ మ్యాన్గా ఉద్యోగం చేసే అతను సంసారి అయినా కూడా ఆధ్యాత్మిక విషయాలలో అమితమైన ఆసక్తి చూపేవారు. రాను రాను తన భార్య సహకారంతోనే 1985 సంవత్సరం నుండి పూర్తిగా బ్రహ్మచర్యం పాటిస్తూ సన్యాస జీవితం గడపసాగారు. అప్పటి నుండి అతను ఎక్కువ సమయం జపం ధ్యానంతో గడుపుతూ మహాత్ముల దర్శనార్థం నిజమైన ఒక గురువు కొరకు రాష్ట్రవ్యాప్తంగా తిరిగేవారు. ఇలా ఉండగా 2002 సంవత్సరంలో అతను హైదరాబాద్లోని అవధూత శ్రీ నాంపల్లి బాబా వారి దర్శనార్థం రాగా అక్కడికి వచ్చిన స్వామివారి భక్తురాలైన శ్రీమతి విజయలక్ష్మి వద్ద అతనికి స్వామివారి లీలామృత గ్రంథం కనిపించింది. ఆ గ్రంథంపైనున్న స్వామివారి ఫోటో చూడగానే అతనికి చాలా ఆనందం కలిగింది. ఒక అంతశ్చేతన వలన అతను ఆ గ్రంథాన్ని విజయలక్ష్మి దగ్గర నుండి భిక్షగా స్వీకరించి పారాయణం చేయసాగారు. అందులోని స్వామివారి లీలలు చదివి ఆనందపరవశులైన ఆ యోగి గారు చివరకు స్వామివారి పరమభక్తులయ్యారు.
నిర్మలమైన అతని భక్తి విశ్వాసాలు అతన్ని ఎలా కాపాడి పునర్జన్మను ప్రసాదించాయో మనం ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాము. శ్రీ పూర్ణానంద లీలామృతం గ్రంథాలు చదివి స్వామివారి మహత్యాలను తెలుసుకున్న నేను వారిని గురువుగా స్వీకరించినందువలన నేను చేస్తున్న ధ్యానం వంటి సాధనలో ఎంతో పురోభివృద్ధి పొందగలిగాను. ఇలా ఉండగా 2003 సంవత్సరం నవంబర్ 1న జరిగిన వారి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు నేను లక్ష్మీపురం నుండి బయలుదేరి సున్నిపెంట ఆశ్రమానికి చేరేసరికి ఉదయం 10:30 గంటలైంది. అప్పటికే అధిష్టానంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి కనుక హడావిడిగా నేను కాలకృత్యాలు నిర్వహించి స్నానానికని బాత్రూంకి వెళ్ళాను. ఆ గదిలో కనబడిన ఒక తీగపై నా 2 పంచులు వేసి స్నానం చేశాను. ఆ తీగ ఎలక్ట్రిక్ తీగని నేను గమనించలేదు. స్నానాల గది కానుకొని ఉన్న మరొక గదిలో అప్పుడు జనరేటర్ నడుస్తోంది. స్నానానంతరం నేను నా ఎడమ చేతితో పంచి తీసుకొనిచుండగా నా బొటన వేలుకు కరెంటు పట్టింది. ఆ కరెంటు ఒక అలలా నా ఆపాదమస్తకం అలా ప్రసరిస్తూనే ఉన్నది. ఆ తీగ నన్ను వదలడం లేదు. ఆ ప్రమాదావస్థ గుర్తించిన నేను కరెంటు ఆపండి అని గట్టిగా కేకవేయగా నాకంటే ముందు స్నానం చేసి వెళ్ళిన ఒక అతను ప్రమాదావస్థను గుర్తించి కార్యకర్తల వద్దకు పరిగెత్తారు. అంతలోనే ఒక అద్భుతం జరిగింది. ఆ కరెంటు నా శరీరంలో ప్రసరిస్తుండగా నా శరీరం ఒక ట్యూబ్లైట్లా వెలుగుతున్నట్లు నాకు అనిపించింది. దానితో నేను అనుభవిస్తున్న కరెంటు బాధ తొలగిపోయింది. ఈ కరెంటుతో నా శరీరం మాడి మసి అవుతుందని, ఇంతటితో నా పని అయిపోయిందని, కనీసం నా జడ శరీరం గురించైనా మా వాళ్లకు తెలిసే మార్గం లేదనే బాధతో నేనప్పుడు హృదయ విదారకంగా ఏమిటి స్వామీజీ ఈ సంఘటన అని వేడుకోగానే ఎవరో కట్టివేసినట్లుగా ఆ కరెంటు ప్రవాహం ఆగిపోయింది. దానితో స్పృహ తప్పి నేను బాత్రూమ్ తలుపుపై పడిపోయాను. అప్పటికే అక్కడికి వచ్చిన కార్యకర్తలు జనరేటర్ ఆపి బాత్రూమ్ తలుపులు తెరవడానికి ప్రయత్నించారు. కానీ తలుపు కానుకొని ఉన్న నేను పడి ఉన్నందున ఆ బాత్రూమ్ గోడకు కన్నం వేసి లోపలకు వచ్చి నన్ను బయటకెత్తుకుపోయి పక్కనున్న వరండాలో పడుకోబెట్టారు. అప్పటికే నా శరీరం చల్లబడి ఉన్నందున నేను చనిపోయాననుకుని వచ్చిన వాళ్లంతా మిగతా కార్యక్రమాలకు ఉపక్రమించారు. అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అతి తేజోమయమైన ఒక బింబం వచ్చి నా భృకుటిలో ప్రవేశించింది. వెంటనే నాలో మళ్లీ జీవచలనం ప్రారంభమైంది. నిద్ర నుండి మెలకు వచ్చినట్లుగా నేనప్పుడు లేచి కూర్చోగా సుమారు 12 సంవత్సరాల వయసు గల ఒక అబ్బాయి నాకు నీళ్లు తెచ్చిచ్చాడు. ఆ నీళ్లు త్రాగగానే నాకు బాహ్యస్పృహ కలిగింది. అసలేమి జరిగిందో నేను అక్కడికి ఎలా వచ్చానో తెలియక అయోమయంతో ఉండగా ఆ అబ్బాయి వెళ్ళి ఎవరినో పిలుచుకువచ్చాడు. కరెంటు షాకుతో నాడులు స్తంభించిపోయిన నాకప్పుడు కూడా సరి అయిన కదలిక లేదు. పైగా బాగా ఆకలిగా అనిపించింది. నేను ఆ విషయం అతనికి తెలుపగా అతను నాకు 2 ఆపిల్ పళ్ళిచ్చి ఇక్కడనే విశ్రాంతి తీసుకోమని అంటూ వెళ్ళిపోయారు. ఆ రాత్రి భోజనం చేసుకుని నేను అక్కడే పడుకున్నాను. మరునాడు ఉదయం తిరిగి ఇంటికి వెళ్ళిపోదామనుకున్నా నా వద్ద డబ్బులు లేవు. ఎవరిని అడగాలో ఏమి చేయాలో తెలియక చివరికి నేను ఆశ్రమంలోని అన్నపూర్ణాలయంలోకి వెళ్ళి అక్కడున్న జిల్లెళ్లమూడి అమ్మ ఫోటో చూస్తూ, అమ్మా, నీవు సాక్షాత్తు ఆ రాజరాజేశ్వరి దేవివైతే నాకు ప్రయాణ ఖర్చులు ఇవ్వాలి అని వేడుకుంటూ అక్కడే కూర్చున్నాను. అలా 10 నిమిషాలు గడిచాక ఎక్కడి నుండియో ఒక సాధువు వచ్చి నాకు 150 రూపాయలు ఇవ్వగా మరొకరు కూడా వచ్చి 30 రూపాయలు ఇచ్చారు. వాటితో నేను తిరుగు ప్రయాణం సాగించాను. అయితే అదేమి చిత్రమో, నేనెక్కిన ప్రతి బస్సులో సీట్లు ఖాళీగా ఉండడం వల్ల నాకు హాయిగా పడుకుని ప్రయాణం చేసే అపూర్వమైన అవకాశం కలిగింది. ఇదంతా నా గురుదేవుల కృపయేనని నాకు అర్థమైంది. ఇంటికి వెళ్ళాక జరిగినదంతా మా వాళ్లకు వివరించగా వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయారు. అయితే ఆ రోజు రాత్రి నా జీవితంలో మరువలేని మరొక అద్భుత సంఘటన జరిగింది. నా నమ్మకానికి తార్కాణం అన్నట్లుగా ఆ రాత్రి నా గురుదేవులైన శ్రీ పూర్ణానందుల వారు ప్రత్యక్షమై నాకు బొట్టు పెట్టి, అసలు నీకు నిన్నటికే ఆయుష్ అయిపోయింది, కానీ మేము మరలా నీకు 5 సంవత్సరాల ఆయుష్నిస్తున్నాము అని అనుగ్రహించి అదృశ్యులయ్యారు. నాకప్పుడు ఆ కరెంటు కొట్టినప్పటి నుండి నా శరీరం ఎందుకు ప్రకాశవంతమైందో అర్థమైంది. ఆ ప్రకాశం నా శరీరంలో 5 రోజుల వరకు ఉన్నది. నేను ఆ విషయాన్ని ఇతరులతో చెప్పే కొద్దీ నిదానంగా అది తగ్గిపోయి మామూలు శరీరంగా మారింది. నాకప్పుడు పూర్ణ పురుషులు మహద్గురువులైన శ్రీ పూర్ణానందుల వారి వంటి మహాత్ములు తమ అవతారానంతరం కూడా భక్తులను ఆదుకుంటున్నారని, అవసరమైతే ప్రాణదానం చేయగలరని, భగవంతుడంటే కోటి సూర్యుల కాంతి కలవాడని అర్థమైంది. ఆశ్రమంలో శ్రీ స్వామీజీ వారి అధిష్టానానికి చాలా కళాత్మకంగా మందిర నిర్మాణం జరిగింది. 2003 సంవత్సరం ఫిబ్రవరి మాసం మొదటి వారంలోనే ఆ మందిర నిర్మాణ కార్యక్రమాలు దాదాపు పూర్తయ్యాయి. అయినా తగు విధంగా సుందరంగా రంగులు తీర్చిదిద్ది 27/2/2003 తేదీన ఆ మందిరంలో స్వామీజీ పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. మందిర నిర్మాణంలో పాలు పంచుకోవటానికి తమిళనాడు నుండి కూడా కొందరు శిల్పులు వచ్చారు. వారిలో సైందిల్ కుమార్ అనే 24 సంవత్సరాల వయసున్న శిల్పి కూడా ఒకరు. మందిర నిర్మాణం ఇక వారం రోజుల్లో పూర్తవుతుందనగా ఒకనాడు ఒక దుర్ఘటన జరిగింది. మందిర నిర్మాణానికై కట్టిన
స్కాఫోల్డింగ్ అనగా పనివాండ్లు ఎక్కి అనువుగా పనిచేయుటకై పొడవుగా కర్రలతో కట్టిన ఏర్పాటు మీద నిలబడి సైందిల్ కుమార్ పనిలో నిమగ్నుడై ఉన్నాడు. అప్పుడు మధ్యాహ్నం 12 గంటల సమయమైనందున అధిష్టానానికి హారతినిస్తూ భక్తులందరూ మందిరంలోనే ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే 12 అడుగుల ఎత్తులో పనిచేస్తున్న సైందిల్ కుమార్ పరాకున పట్టుదప్పి పైనుండి కిందనున్న బండలపై పడి విలువిలా తన్నుకోసాగాడు. హారతినిస్తున్న ఆశ్రమవాసులు ఆ హఠాత్ సంఘటనకు హాహాకారాలు చేస్తూ ఆందోళనతో అతని చుట్టూ గుమిగూడారు. స్వామివారిపై భారం వేసి కొందరు అతన్ని తక్షణమే సమీపంలోని ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్కు తరలించారు. ఆశ్రమంలోనే ఉండిపోయిన తక్కిన భక్తులు ఆ సంఘటనను గురించి తలా ఒక విధంగా తలపోయసాగారు. ఆశ్రమంలో ఇలాంటి దుర్ఘటన జరగటం దురదృష్టకరమని కొందరు, ఏ తల్లి కన్నబిడ్డడో కడుపు చేత పట్టుకుని ఇంత దూరం వచ్చాడు, ప్రతిష్టకు ముందు ఈ బాబుకు జరగరానిది ఏదైనా జరిగితే స్వామివారి ప్రతిష్టకు ఎంత అప్రతిష్ట అని కొందరు అనుకోసాగారు. ఎందరెందరి జాతక చక్రాలో తిరగవ్రాసి వారి జీవితకాలాన్ని పొడిగించిన ఎన్నో సంఘటనలను శ్రీ పూర్ణానంద లీలామృత గ్రంథాల్లో ప్రచురితమయ్యాయి కదా. అలాంటిది తమ సన్నిధిలో తమ సేవలో నిమగ్నమై ఉన్న ఆ బాబును భగవత్ స్వరూపులైన స్వామివారు తప్పక కాపాడుతారు. అలా జరగనిచో ఆ వ్రాతలకు అర్థమేముంటుందని కొందరి ధీమా. సైందిల్ కుమార్ కాలు విపరీతంగా వాచి బూరెలా ఉబ్బిపోయింది. ప్రథమ చికిత్స చేసిన వైద్యుడు ప్రాణాపాయం ఏదీ లేదంటూనే ఎందుకైనా మంచిది ప్రాజెక్ట్ ఆసుపత్రిలో చూపించమని సలహానిచ్చారు. కాలుకి ఇంతటి వాపు వచ్చిందంటే తప్పక కాలు విరిగి ఉంటుందని నిర్ధారించి బ్యాండేజ్ కట్టి కనీసం 10 రోజులైనా ఇతను కాలు కదపకుండా ఉండాలని సూచించారు. ఆశ్రమంలో గోశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన 4 గదుల్లో ఒకదానిలో సైందిల్ కుమార్ విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాటు చేశారు. ఆ గది నంబి ఉన్న గదికి సమీపంలోనే ఉంది. కాలు కదిపితే చాలు కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కాలకృత్యాలు తీర్చుకోవాలంటే 2 వ్యక్తులు చేతుల మీద మోసుకుపోవాలి. పైనుంచి పట్టం వల్ల ఒళ్ళంతా హోనమై కంటికి కనిపించని మూగదెబ్బలతో భరించలేని బాధతో పాపం సైందిల్ కుమార్ మూలుగుతున్నాడు. అతని దయనీయావస్థను చూచి చలించిపోయిన అతని సాటి పనివారు, స్వామీజీ వారు కరుణాసాగరులంటారే, అదే నిజమైతే వారి సేవలోనున్న నీకు ఈ ప్రమాదం జరగడమేంటి అని అన్నారు. దానికతను, స్వామివారి దయ నాపై పరిపూర్ణంగా ఉంది కాబట్టే ఈ మాత్రం దెబ్బలతోనైనా నేను బ్రతికి బయటపడ్డాను. ఒకవేళ అదే నేను అంత ఎత్తు నుండి తలక్రిందులుగా బండల మీద పడి ఉంటే ఏమై ఉండేది? తక్షణమే వక్కలై అక్కడికక్కడే ప్రాణాలు పోయి ఉండేవి కదా. వారి సేవలో ఉన్నందుననే నా నుదుట వ్రాసిపెట్టిన ప్రాణగండం ఇలా చిన్ని ప్రమాదంతో తప్పిపోయింది. అంతేగాక ఆశ్రమానికి అపవాదు తప్పింది అని అన్నాడు. అతనెన్నడూ స్వామివారిని దర్శించకపోయినా స్వామివారిపై అతనికున్న విశ్వాసానికి అతని మిత్రులు అప్రతిభులయ్యారు. మరునాడు మిత్రులందరూ రాత్రి 2వ సినిమాకు వెళ్లారు. గదిలో ఒంటరిగా ఉన్న సైందిల్ కుమార్కు ఉన్నట్లుండి గాఢంగా నిద్ర ముంచుకొచ్చింది. అర్ధరాత్రి సమయంలో నంబన్న తలుపు తెరు అంటూ ఎవరో భయకంపిత స్వరంతో దబదబా తలుపులు బాతుంటే, ఈ వేళ కాని వేళలో వచ్చి నన్ను నిద్రలేపుతున్నదెవరా అని తలుపులు తెరిచాడు నంబి. ఎదురుగా సైందిల్ కుమార్ ఒళ్లంతా చెమటలు పట్టి భయంతో గజగజా వణికిపోతున్నాడు. వెంటనే అతన్ని లోపలికి పిలిచి తన చెంతనే కూర్చోబెట్టుకుని వీపు తట్టి ధైర్యం చెబుతూ, ఎందుకురా ఇలా వణికిపోతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? 2 మనుషులు పట్టి లేపితే తప్పలేవలేని నీవుగా నీ గది నుండి ఇచ్చడికి ఎలా నడిచి రాగలిగావు అని నంబి అనునయంగానూ ఆశ్చర్యంగానూ అడిగాడు. సైందిల్ కుమార్ గద్గద స్వరంతో, అన్నా, నాకు మన స్వామీజీ కనిపించాడన్నా అంటూ నంబిని పట్టుకొని మళ్ళీ బావురమన్నాడు. కొంచెం సంభాళించుకొని, మన వాళ్ళంతా సినిమాకి వెళ్ళిన తర్వాత నాకు గాఢంగా నిద్రపట్టింది. ఎవరో వచ్చి నా పక్కన కూర్చుని నా శరీరాన్ని ప్రేమగా నిమురుతున్నట్లయితే మెలకు వచ్చింది. తీరా కన్నులు తెరిచి చూస్తే నా పక్కన కూర్చుంది మరెవరో కాదు, మన స్వామీజీ వారే. నాకంతా అయోమయంగా తోచింది. ఆ స్థితిలో కూడా లైటు వెలుతురులో స్వామీజీ వారిని స్పష్టంగా చూస్తూనే ఉన్నాను. స్వామివారు నా వంక జాలిగా చూస్తూ తమిళంలోనే మాట్లాడారు కూడా. మందిరాన్ని చూడముచ్చటగా తీర్చిదిద్దుతూ, తీరా ముగింపు దశలో జారిపడ్డావేంట్రా నాన్న, కాలు బాగా నొప్పిగా ఉందా అని అంటూ సుతారంగా నా కాలును కూడా నిమిరారు. అంతటి మహనీయులు అలా చేస్తుంటే నాకు ఏడుపు ఆగలేదు. అలా చేయకుండా వారిని ఎలాగైనా వారించాలని, చాలు స్వామి చాలు అంటూ చివాలును లేచి కూర్చుని వారి చేతులు పట్టుకోబోయాను. అంతే, తక్షణమే వారు అదృశ్యులయ్యారు. అప్పుడు నాకు చచ్చెంత భయం వేసింది. ఆ గాబరాలో గది తలుపులు తెరుచుకుని నీ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాను. నాకు నేనుగా ఎలా లేచానో ఎలా నడిచి వచ్చానో నాకే ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు. అయితే నీకిప్పుడు కాలు నొప్పిగా లేదా అని నంబి ఆశ్చర్యంతో అడుగగా, వెంటనే అతను లేచి నిలబడి అటూ ఇటూ పచార్లు చేస్తూ, నాకే మాత్రం నొప్పి అనిపించడం లేదన్నా, కాలు నొప్పే కాదు ఒంటి నొప్పులు కూడా లేవు అని ఆశ్చర్యంతో అంటూ ఆనందాశ్రువులు కార్చాడు. అంతలో సినిమాకి వెళ్ళిన స్నేహితులు వచ్చి మామూలుగా తిరుగుతున్న తమ మిత్రుణ్ణి చూసి అవాక్కయ్యారు.
తాము చూస్తున్నది కలనా నిజమా అని వాళ్ళకు అర్థం కావడం లేదు. స్వామివారు తనకు సజీవ దర్శనమిచ్చి పరామర్శించి ప్రేమతో స్పృశించిన విషయము, కాలు నొప్పి మటుమాయమైన వైనము పూసగుచ్చినట్లు సైందిల్ కుమార్ వివరిస్తుంటే తమ చెవులను తామే నమ్మలేకపోయారు. ఆనందం పట్టలేక సద్గురు శ్రీ పూర్ణానంద మహారాజ్కి జై అంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. కాలు కదపలేని స్థితిలో కాలకృత్యాలు తీర్చుకోవాలంటే సినిమాకు వెళ్లే ముందు తామే చేతుల మీద మోసుకొని వెళ్ళి తిరిగి గదిలో పరుండబెట్టాము. అలాంటి వ్యక్తి తాము సినిమా చూసి వచ్చేలోగానే ఇలా నడుస్తున్నాడంటే సమాధి నుండే తన భక్తులను స్వామివారు ఎలా కాపాడగలరో వారికి ప్రత్యక్షంగా అర్థమైంది. ఆ రాత్రి వాళ్ళెవరూ నిద్రించక స్వామివారి స్మరణతోనే గడిపారు. మరునాడు ఉదయం ఆశ్రమంలో పండుగ వాతావరణం నెలకొంది. చూశారా, ఈ మహద్గురువులు ఎంతటి కరుణాసముద్రులో అనివార్యమగు భౌతిక శరీర వర్ణనానంతరం అదృశ్య రూపమున నెలకొని ఉండి అనన్య భక్తితో తమ్ము నమ్మి కొలిచే భక్తుల పాలిట కొంగు బంగారమై తమ సమాధి నుండే వారి రక్షణ ఎలా చూసుకుంటారో, తాము జీవన్ముక్తులై ఉండి కూడా మానవాళికెంతో మహోపకారం చేస్తున్న ఈ మహనీయుల రుణం వారి భక్తులు ఎలా తీర్చుకోవాలి? మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. మరొక్క మాట సుమండి, మన ఛానల్లో అక్కలకోట స్వామి చరిత్ర చాలామందే వింటున్నారు. కానీ ఎందుకనో ఫస్ట్ అధ్యాయం మాత్రమే విని వదిలేస్తున్నారు. ఆ స్వామి లీలలు అపారం. అలాంటిది ఒక్క అధ్యాయంతో ఎలా తృప్తి కలుగుతుందండి? పూర్తి చరిత్ర వింటేనే కదా ఆ లీలను ఆ అనుభూతిని మనం ఆస్వాదించగలం. దయచేసి గమనించి పూర్తి చరిత్ర వినవలసింది. అలాగే పూర్ణానందుల స్వామి వారి గ్రంథం ఇంకొక ఎపిసోడ్తో సమాప్తమవుతుంది. దీని తర్వాత మీకెవరిదైనా మహాత్ముల చరిత్ర వినాలని ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తప్పక ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.